అంటే కేసుకు సంబంధం లేనివన్నీ అడిగారని చెప్పారు. ఓహో, అంటే మీకు ఇన్స్పిరేషన్ మదర్ తెరిసా అన్నమాట. ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు. హీరోలు వచ్చారు. ఈ ఏ కేసుల్లో కూడా నిజాలేం లేవు. ఎలా అయినా వంశీ గారిని కొంతకాలం అయినా జైల్లో బంధించాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేం. నేను దొరికిపోయాను. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందిరా, ఫీల్ అవ్వకు. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు. ఇప్పుడు అబ్బా నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా మన మంచిగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా నీతివంతుడని చెబుతున్నాడు కదా, తప్పైపోయింది అంతే. అర్థం కావట్లేదా ఇంకా అవినీతి చేసేవాడు ఎవడని? కాల్ సాయం కూడా చేస్తుంటానండి, తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి. అవినీతికి ఆది గురువు చంద్రబాబు నాయుడు అని. అయ్యి బాబోయ్ ఈ సేవలు ఎంత సేవ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. అయ్యి బాబు ఆడాలను అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది, లోకేష్. A few moments later. ఎన్నో ఫీల్డ్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నేనంటే ట్విన్ సిటీస్ మొత్తం నీ కొడుకేమో పరమ చచ్చుదద్దమ్మ సన్నాసి. మన బతుకులేంటో తెలుసుకోవడం వాళ్ళతో గొడవ పడతారా? ఆడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలవలేకపోయాడు. ఏ ఊరండి మందే? ఎంత గొప్పవాడు, వద్దన్నా కానీ ఉన్నదంతా దాన ధర్మాలు చేసాడు. హైదరాబాద్ లో ఇలాంటి ఆయన ఒక్కడుంటే చాలు. దగ్గరకు వచ్చేసింది, నాకు అవసాన దశ వచ్చేసింది. బయటికి రాకుండా పనిష్మెంట్ సెల్ లాగా పోలీసులు దెబ్బలు ఎక్కువ పెడతారు, దెబ్బలు ఎక్కువ కొడతారు. 22 hours లోపలే పెడుతున్నారు. ఎలాగండి బాబు, చిరంజీవి బాలకృష్ణ పిలుద్దాం అనుకుంటే వాళ్ళు షూటింగ్ లో ఉండింటారు. ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరే అడిగారని చెప్పారు. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. 10 అంటున్నారు, 8 అంటున్నారు, 9 అంటున్నారు, 11 అంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన సెక్షన్స్. ఒక దాంట్లో బెయిల్ వేసాం. ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు. నేనున్నదే సేవ చేయడానికి, నా చేత సేవ చేయించుకోకపోతే నీ కర్మ. భవిష్యత్తులో కూడా అన్ని అలాగే జరుగుతాయి. నాకు రాని ఆలోచన నీకెందుకు వచ్చింది? అది దీనికి తెలుసు. నా కేసుల గురించి అంత తీసుకెళ్లి లోపలేస్తా. సో నాకెవరు అసిస్ట్ చేయట్లేదు. నాకు సీజర్స్ వచ్చినప్పుడు వస్తా, నీకు కావలసినంత ఇస్తా. అదేమంటారు, మెంటల్ గా లో చేస్తున్నారు. ఈ శిల్పి దొంగను కలవడానికి మీరు రెడీగా ఉన్నారా? అసలు వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్? ఈ ప్రపంచంలో నీది నాది అంటూ ఏముండదు, అంతా మందే. ఈ లోపు నేను నా కొడుకుని ఏమీ చేయలేకపోతే వాడు పనికిరాని అదవా. ఇప్పటికే డిప్రెషన్ మోడ్ కి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, అంత సీన్ లేదండి. మనం ఎన్ని పిటిషన్స్ పెట్టినా అసలు వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్. భయం వేస్తుందా? మనకి ఫ్రీగా తిరగాలైనా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి షేక్ ఆడిస్తాను రా. మన వాళ్ళని చాలా మంది లోపల ఉన్నారు కదా, ఎవరైనా దగ్గర పెట్టండి. నా పని అంటే మన ఇద్దరం ఉంటే సరిపోద్ది. అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది. సరే నువ్వు ఇంట్లో రెడీగా ఉండు, మా వాళ్ళు వస్తారు, వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు. పెట్టేస్తున్నారు. ఆయన హైట్ తెలుసు కదా మనకి, 6'4" లో ఎలా ఉంటారు. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ఎందుకంటే అలోన్ గా ఉన్నప్పుడు ఆస్మా వచ్చి, కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది. మనకి గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా. తప్పు కదా అలా చేయటం. ఇతను జీప్ లో ఎక్కించండి, కొంచెం ఫ్రీగా ఉండే రూమ్ లో పెట్టండి. ఓకే, ట్రై చేస్తా. రూల్స్ ప్రకారం చూస్తే అసలు ఒక్కటి కూడా కేసు లేదు ఆయన మీద. నేనెవరికైనా నల్ల బాలు, నల్ల తాచు లెక్క ఎక్కడో కూర్చోబెట్టేయాలి సింహాసనం మీద. అందరినీ కలిపి ఒక చోట వేయమని మేము అడుగుతున్నాం. కాబట్టి నన్ను అందరితో 4-5 కలిపి వేయండి. వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళడానికి మాత్రమే వస్తారు. ఆ టైంలో హెల్ప్ కావాలి ఆయనకి. ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేది ఏదీ లేదు, ఒక్క కేసు కూడా. నేను అదే కోరుకుంటున్నా. రోజు ఏం ఇబ్బందులు ఏం లేవు. సూపర్. చెప్పారు సార్, చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు. అదే సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే, ఈ రోజు నీకేదొచ్చో ఏది రాదో నాకు తెలుసుగా భవానీ. వారి నడ్డి ఎలా విరిచారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తాం. జారుతున్నట్టు ఉంటుంది కానీ లారీతో లాగినా ఓడదన్నమాట. ఎలా ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ వచ్చారు. ఏమనుకోకు స్వాతి, దానికన్నీ మా నాయనం పోలికలే. మమకారం కూడా ఏటకరంగానే ఉంటది. నీకు 1500 నీకు 1500 అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నీకు 15,000
ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడికి. తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలికి వదిలేసాడో స్పష్టంగా అర్థమవుతుంది. 1,00,000 కోట్ల అప్పులు చేశాము. మనం కష్టపడి కిడ్నాప్ చేసే బదులు ఈ బ్యాంకే కన్న వేస్తే ఓ పని అయిపోద్ది కదా. జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం లెగ్ ఐరన్ లెగ్ మన పాదం కదా. ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రగతికి మూలం. మనిషి చూడటానికి బొఫంలా ఉన్నా షార్పే. ఎవరైనా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తారా? ఎందుకు? ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తాము. ఎల్లడుగు దోలు తీరిపోద్ది. అలా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో అసలేమంది పాదం కదా. ఎందుకు ఇది చెప్తున్నానంటే ముందు మీ దెబ్బకి నేను పడిపోయేలా ఉన్నా. చూసి ఏడుస్తున్నారు. మీకేమైనా డబ్బులు బాకీయా? ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటున్నారా, సర్వనాశనం చేయాలనుకుంటున్నారా అనేది అడగ తినడానికి అంటే అర్థం కాలేదా?